కావాలి అంటే మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ మన బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది ఎలా కౌంట్ చేసుకోవాలి? మనం తింటున్న ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని ఎలా మెజర్ చేసుకోవాలి? దానికోసమే నేను హెల్త్ ఫైమ్ యాప్ యూజ్ చేస్తున్నా. దీన్ని మనం ప్లే స్టోర్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేశాక మన జెండర్ ఏంటి? మన ఏజ్ ఎంత? మన హైట్ ఎంత? ప్రస్తుతం ఎంత బరువున్నాము? ఎంత బరువు అవ్వాలనుకుంటున్నాము? అన్నవి మనం ఇన్‌పుట్స్‌లో ఇస్తే ఆటోమేటిక్‌గానే మనం రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి అన్నది అది కాలిక్యులేట్ చేసి చెప్తుంది. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది ఎన్ని క్యాలరీస్ తినాలి అన్నది కూడా సజెస్ట్ చేస్తుంది. ఫుడ్స్ ఎంటర్ చేశాక ప్రతి మీల్‌లో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయన్నది కూడా బ్రేక్ చేసి చూపిస్తుంది. ఓకే. ఫుడ్ ట్రాక్ ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చికెన్ కర్రీ, రైస్ తిన్నా అనుకోండి. లంచ్‌లోకెళ్ళి చికెన్ కర్రీ అని సెర్చ్ చేయొచ్చు. అప్పుడు ఆల్రెడీ సజెషన్స్ వస్తాయి. అందులో ఎంత తిన్నామన్నది మనం మెజర్‌మెంట్ ఇస్తే చాలు. ఇంకా యాక్యురేట్‌గా క్యాలరీస్ తెలియాలి అంటే చికెన్ కర్రీ చేసేటప్పుడు ఏ ఇంగ్రీడియెంట్స్ ఎంతెంతేసాము అన్నవి కూడా ఎంటర్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. మనం తిన్న ఫుడ్స్ అన్నీ ఎంటర్ చేశాక ఆ రోజు టోటల్‌గా ఎన్ని క్యాలరీస్ తిన్నాము, ఎంత ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్, ఫైబర్ తిన్నాము అన్నది క్లియర్‌గా చూసుకోవచ్చు.